హాయ్ అందరికీ. ఈరోజు మనం తెలంగాణ జూనియర్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్ గురించి తెలుసుకుందాం. ద ఫస్ట్ 4 minutes బై రోజర్ బ్యానిస్టర్. ఈచ్ లైన్ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, హిందీలో సబ్ టైటిల్స్ ఉంటాయి. ఫస్ట్ పారాగ్రాఫ్, ఫస్ట్ లైన్ స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది కదా. మనం ఒక విజయాన్ని సాధిస్తే చాలా ఆనందంగా ఉంటుంది, అలాగే ఒక అపజయం కూడా అంతే ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అలా? ఎప్పుడైతే ఓడిపోయిన ఆ వ్యక్తి పూర్తిగా కష్టపడి నిజమైన ఎఫర్ట్ పెట్టి ట్రై చేసి ఓడిపోయినప్పుడు అలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ లైన్, ఒక అథ్లెట్ లేదా స్పోర్ట్స్ పర్సన్ ఫీల్డ్లో జెన్యూన్గా కంప్లీట్గా పర్ఫామ్ చేయాలంటే అతను లోపల ఎంత మెంటల్ ప్రెషర్, పెయిన్, టెన్షన్ ఫేస్ చేస్తాడో మనం తెలుసుకోవాలి. స్పెక్టేటర్స్ ఒక అథ్లెట్ గురించి చాలా తప్పుగా అర్థం చేసుకుంటారు. వాళ్లకు బయట నుంచి చూస్తే అంతా చాలా సులభంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆ అథ్లెట్ పూర్తిగా తన మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టాడా లేదా అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు. అసలు ఎలా అర్థం చేసుకోగలరు? ఇఫ్ హీ ఈజ్ బిల్ట్ యాజ్ ఐ యామ్ అంటే అతను నాలాంటి వాడైతే లేదా నా ప్లేస్లో ఉంటే అప్పుడు మాత్రమే నా పరిస్థితి ప్రేక్షకులకు అర్థమవుతుందని రోజర్ బ్యానిస్టర్ ఉద్దేశ్యం. ఎవరూ అతన్ని ఫోర్స్ చేయలేదు. రోజర్ని ఆ రేస్లో పాల్గొనమని ఎవరూ ఒత్తిడి చేయలేదు. ఆ నిర్ణయం పూర్తిగా అతందే. అండ్ ద మూమెంట్ వాజ్ గెటింగ్ క్లోజర్ అంటే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ రేస్ జరగబోయే సమయం క్రమంగా దగ్గర పడుతోంది. రేస్ మొదలయ్యే ముందు వాళ్ళందరూ స్టార్టింగ్ పాయింట్ దగ్గర లైన్లో నిల్చున్నారు. అప్పుడే రోజర్ ఫ్లాగ్ వైపు మళ్ళీ చూశాడు. రేస్ ఆరంభాన్ని సిగ్నల్ చేసే ఫ్లాగ్ కాబట్టి రోజర్ రేస్ ఎప్పుడు మొదలవుతుందో అన్న యాంగ్జైటీ మరియు అలర్ట్నెస్తో చూస్తూ ఉన్నాడు. రేస్ ప్రారంభానికి ఉపయోగించే ఫ్లాగ్ ఇప్పుడు ఫ్లట్టర్ అంటే ఊగుతూ ఉంది. రోజర్ రేస్ లైన్ దగ్గర ఇంటెన్స్ ఫోకస్తో ఫ్లాగ్ని చూస్తూ ఉన్నాడు. అలర్ట్గా ఉన్నాడు. ఆ ఫ్లాగ్ నెమ్మదిగా ఊగుతూ ఉంటే అతని మనసులో ఒక్కసారిగా ఒక దృశ్యం గుర్తుకు వచ్చింది. బెర్నార్డ్ షా అనే రచయిత రాసిన సెయింట్ జోన్ నాటకంలోంది ఆ దృశ్యం. అదేంటంటే బెర్నార్డ్ షా రాసిన నాటకం సెయింట్ జోన్లో ఒక సీన్. దానిలో జోన్ ఆఫ్ ఆర్క్ సాహసవంతురాలు ఎక్స్ట్రీమ్ డేంజర్లో ఉన్నప్పుడు గాలి తనకు అనుకూలంగా మారే వరకు ఎదురు చూస్తూ ఉంటుంది. జోన్ డెస్పరేట్గా గాలి తాను వెళ్లే దిశకు మారాలని ఎదురు చూసినట్టు రోజర్ కూడా ఇప్పుడు రేస్ ప్రారంభానికి ఎదురు చూస్తూ ఆ ఫ్లాగ్ ఎప్పుడు ఊగుతుందా అని హోప్తో, ఫోకస్తో ఎదురు చూస్తూ ఉన్నాడు. రోజర్ అబ్జర్వ్ చేస్తున్న ఫ్లాగ్ ఇప్పుడు స్లోగా, తక్కువగా ఊగుతోంది. అంటే గాలి వేగం కొంచెం తగ్గుతోంది. అప్పుడే అతను నిర్ణయం తీసుకున్న క్షణం. ఇక ఎలాంటి డౌట్ లేదు, హెసిటేషన్ లేదు. ఇప్పుడు రేస్ మొదలు పెట్టాలని తేల్చేసుకున్నాడు. ద అటెంప్ట్ వాజ్ ఆన్ అంటే ప్రయత్నం ప్రారంభమైందని అర్థం. అది ఒక ఫాల్స్ స్టార్ట్ అని రచయిత ఈ లైన్లో అంటున్నాడు. ఏదో ప్రణాళిక ప్రకారం లేదా ఊహించిన విధంగా ప్రారంభం కాలేదని చెబుతున్నారు. గాలి తక్కువగా ఉన్న ప్రీషియస్ మూమెంట్స్ వృధా అవుతాయేమోనన్న ఆందోళన అతని మనసులో వచ్చేసింది. గ్రౌండ్లో కంప్లీట్ సైలెన్స్ ఉండిపోయింది. ఇక్కడ ఈ నెక్స్ట్ లైన్లో ద గన్ ఫైర్డ్ అనేటువంటి లైన్లో ఫాల్స్ స్టార్ట్ తర్వాత రెండోసారి గన్ సౌండ్ విన్నప్పుడు రేస్ సరిగ్గా ప్రారంభమైంది. స్టార్టింగ్ పిస్టల్ మళ్ళీ పేలింది. ఇప్పుడు రియల్ రేస్ మొదలైంది. రోజర్ బ్యానిస్టర్తో పాటు అతని పేస్ మేకర్ అయిన క్రిస్ బ్రేషర్ ముందుకెళ్ళాడు. ఈ బ్రేషర్ రేస్లో లీడ్ తీసుకున్నాడు. ఇది ప్రీ ప్లాన్డ్ స్ట్రాటజీ. ఎందుకంటే దీంట్లో బ్రేషర్ రోల్ ఏంటంటే రోజర్కి స్పీడ్ మెయింటైన్ చేయడంలో సహాయపడటం. రోజర్ మొదటి ల్యాప్కి ఐడియల్ ఫ్లోలో ప్రవేశించాడు.
అతని కాళ్ళు నడుస్తున్నప్పుడు ఏ రెసిస్టెన్స్ కూడా ఎదురు కాలేదు. అన్నీ చాలా స్మూత్గా జరిగిపోతున్నట్టు అనిపించింది. అది చూస్తే ఏదో అన్నోన్ ఒక ఫోర్స్ అతన్ని ముందుకు నెట్టినట్టుగా కనిపించింది. నెక్స్ట్ లైన్ వాళ్ళకి రేస్ చాలా స్లోగా సాగుతోందన్న ఫీలింగ్ వచ్చేసింది. ఆ స్లో స్పీడ్లో లేక ఆ స్లో స్పీడ్తో ఇంకాస్త ఇంపేషెంట్ అయ్యాడు నారేటర్. అందుకే వాళ్ళలో ఒకరు బిగ్గరగా ఫాస్టర్ అని అరిచాడు. కానీ బ్రేషర్ మాత్రం కామ్గా ఉండిపోయాడు. అతను అసలు టెన్షన్ పడలేదు, అలాగే స్పీడ్ కూడా మార్చలేదు. ఇక మొదటి ల్యాప్ టైం 57.5 seconds అని వినేంత వరకు అతను వర్రీ అవుతూనే ఉన్నాడు. కానీ ల్యాప్ టైం విన్న తర్వాత ఎక్సైట్మెంట్లో పడిపోయాడు. ఆ ఎక్సైట్మెంట్ వల్ల అతనికి యూజువల్గా ఉండే పేస్ గురించి కొంచెం కంగారు పడిపోయాడు. అంటే స్పీడ్ ఏ రేంజ్లో ఉంది, ఫాస్ట్గా ఉందా లేదా స్లోగా ఉందా అనేది అర్థం చేసుకునే కెపాసిటీ టెంపరీగా పోయింది. బ్రేషర్ మొదటి క్వార్టర్ అంటే రేస్లో మొదటి 400 meters దాన్ని 55 seconds దూకగా అంటే పరిగెట్టి ఉండవచ్చు. కానీ నారేటర్కి అది వెంటనే తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ స్పీడ్ వల్ల తర్వాతి స్టేజ్లో ఆయనకి కాన్సిక్వెన్సెస్ తప్పేటట్టుగా లేవు అని అనిపించింది. అలసటగా కూడా అనిపించింది. 1.5 ల్యాప్ అయిపోయిన తర్వాత కూడా నారేటర్ ఇంకా పేస్ గురించి వర్రీ అవుతూనే ఉన్నాడు. అతనికి ఇంకా డౌట్ ఉంది. టూ ఫాస్ట్ అవుతుందా లేదా టూ స్లోగా ఉందా అని అతను డౌట్గా ఉన్నాడు. అప్పుడు క్రౌడ్లోంచి వచ్చిన లౌడ్ నాయిస్ మధ్యలో ఎవరో రిలాక్స్ అని అరవటం అతనికి స్పష్టంగా వినిపించింది. ఆ మాటలు ఆ సౌండ్ పొల్యూషన్ మధ్యలో కూడా అతనికి ఉత్సాహాన్ని ఇచ్చేలా ఉండి కొంత సూదింగ్గా అనిపించాయి. అలా రిలాక్స్ అని అరిచినవాడు స్టాంఫుల్ అని అతనికి తర్వాత తెలిసింది. కానీ అప్పటికి అనవేర్గానే బ్యానిస్టర్ అతని మాటల్ని ఫాలో అయ్యాడు. అలా వినగానే బాడీ రిలాక్స్ అయ్యింది. అది కాన్షియస్ డెసిషన్ కాకుండా కూడా అతనికి రియలైజేషన్ వచ్చింది. ఇప్పటి స్పీడ్ కరెక్ట్ కాదనుకున్నా కూడా ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు. ఇప్పుడు బాధపడ్డ ప్రయోజనం లేదు కాబట్టి ఏమవుతుందో చూద్దామన్న ఆలోచన వచ్చేసింది. అతను చాలా రిలాక్స్ అయిపోయాడు అని అతనికి అనిపించింది. ఇంతవరకు ఉన్నటువంటి టెన్షన్ మొత్తం తలకిందులైపోయింది. చాలా డీప్ రిలాక్సేషన్లో ఉన్నట్టు తన మైండ్ తన బాడీ నుండి సపరేట్ అయినట్టుగా అనిపించింది. లైక్ హీ వాజ్ ఫ్లోటింగ్ అబ్జర్వింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఈ స్టేజ్లో ఏమీ స్ట్రెయిన్ అనిపించలేదు. బాడీ పెయిన్, టైర్డ్నెస్ లేదా ప్రెషర్ ఏది అనిపించలేదు. అతను 1/2 mile అంటే 800 meters కంప్లీట్ అయింది కూడా గమనించలేకపోయాడు. ఇది 1 minute 58 seconds కంప్లీట్ అయినా కూడా. అలాగే నెక్స్ట్ బెండ్ దాటినప్పుడు చాటవే లీడ్కి వెళ్ళాడు. ఆ విషయం కూడా అతనికి క్లియర్గా గుర్తులేదు. మైల్లో 3వ వంతు అంటే 1200 meters కంప్లీట్ అయ్యేటప్పటికి అతను పెట్టిన ఎఫర్ట్ చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించింది. పెర్సెప్టబుల్ అంటే ఆలోచించదగినది అర్థం అన్నమాట. ఇప్పటి వరకు రేస్ టైం 3 minutes 0.7 ఈ సెకండ్స్ అన్నమాట. ఇప్పుడు క్రౌడ్ అంతా రోరింగ్ చేస్తూ లౌడ్గా చీర్ చేస్తూ ఉన్నారు. అంటే అట్మాస్ఫియర్ చాలా ఇంటెన్స్గా ఉందన్నమాట. ఇంటెన్స్గా మారిపోయింది. లాస్ట్ ల్యాప్ అంటే ఫైనల్ 400 metersని కేవలం అతను 59 seconds ఫినిష్ చేయాలి. అలా అయితేనే అతను గోల్ రీచ్ కాగలడు. నెక్స్ట్ బెండ్ దగ్గరికి వచ్చేసరికి చాటవే లీడ్లో ఉన్నాడు. కానీ బ్యాక్ స్ట్రైట్ అంటే రేస్ ట్రాక్లో చివరి మలుపు తర్వాత సూటిగా వెళ్ళే భాగం అన్నమాట ఇది. ప్రారంభమైన వెంటనే అంటే ఫినిష్ లైన్కి 300 yards అంటే సుమారు 275 meters ఉండగా అతను చాటవేని దాటేశాడు. అక్కడ
పౌన్స్డ్ పాస్ట్ అంటే ఒక్కసారిగా అగ్రెసివ్గా ఎనర్జీతో చాటవేని దాటి వెళ్ళిపోయాడు. ఆ సిచ్యువేషన్లో అతనికి ఒక మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. ఒకవైపు ఆనందం, మరోవైపు బాధ. బాడీ కన్నా ముందుగా మైండ్ రియాక్ట్ అవుతోంది. ఆ ఎమోషనల్ హైలో మనసే లీడ్ తీసుకుంది. తన బాడీ అంతగా రియాక్ట్ అవ్వకపోయినా మైండ్ ఆల్రెడీ ఫినిష్ లైన్ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయింది. అంటే మనసే అతని బాడీని ముందుకు తీసుకెళ్తుందని చెబుతున్నాడు. అతనికి ఇది జీవితకాలంలో వచ్చే గొప్ప క్షణం అనే ఫీలింగ్ వచ్చేసింది. ఆ మూమెంట్లో ఏమాత్రం పెయిన్ అనిపించలేదు. కానీ ఏమనిపించిందంటే తన బాడీ మూమెంట్ మరియు గోల్ రెండూ పర్ఫెక్ట్గా సింక్లో ఉన్నట్టుగా అతనికి అనిపించింది. ఫిజికల్ యాక్షన్ మరియు మెంటల్ ఫోకస్ ఒకే దిశగా ఉన్నాయి. ఆ సమయంలో అతనికి ప్రపంచం అర్ధాంతరంగా ఆగిపోయినట్టు అనిపించింది, లేదా ప్రపంచమే ఎగ్జిస్టెన్స్లో లేనట్టుగా అనిపించింది. అతనికి నిజంగా కనిపించిన ఏకైక విషయం ఏంటంటే తన కాళ్ళ కింద ఉన్న మిగిలిన 200 yards ట్రాక్ మాత్రమే. అదే రియల్ వరల్డ్, అదే గోల్, మిగతా అన్నీ డిసప్పియర్ అయినట్టు ఒక ఫీలింగ్. ఫైనాలిటీ అంటే ఎండ్ ఆఫ్ ఏ ప్రాసెస్ ఆర్ సిచ్యువేషన్. ఇక్కడ ఇతను టేప్ అంటే ఫినిష్ లైన్ రిబ్బన్ అతనికి ఒక అంతిమ బిందువులా కనిపించింది. అది డూ ఆర్ డై సిచ్యువేషన్ కావచ్చు. అంత ఇంటెన్స్గా అతను ఆ ఫీలింగ్ని అనుభవించాడు. ఆ క్షణంలో అతనికి అనిపించింది ఇది అతని జీవితంలో ఒక గొప్ప పని చేయడానికి వచ్చిన ఒక అవకాశం, ఒక ఎక్స్ట్రాడినరీ మూమెంట్. అందుకే ఆ భావనతో అతను ముందుకు దూసుకెళ్ళాడు. ఎందుకంటే అతను నడిపించినటువంటి డ్రైవింగ్ ఎమోషన్స్ రెండు. ఒకటి ఫియర్, రెండోది ఫెయిల్యూర్, భయం. మొదటిది భయం, రెండోది ఫెయిల్యూర్పై భయం లేదా బాడీ లిమిట్ మీద భయం, మరియు ప్రైడ్, గర్వం. ఈ రేసును కంప్లీట్ చేయగలగడం మీద గర్వంగా ఉన్నాడు. ఆ రేస్ మధ్యలో అతను పీల్చిన గాలి అతనికి ఒక స్పెషల్ ఫీలింగ్ ఇచ్చింది. అది తను మొదటిసారి పరిగెత్తిన ట్రాక్ మెమొరీని జ్ఞాపకంగా తెచ్చింది. అదే రేసింగ్ స్పిరిట్, మొదటి ప్రయాణం యొక్క ఇన్స్పిరేషన్ లోతుగా అతనిలోకి మళ్ళీ వచ్చి పోయింది. అలాగే తన చెవుల్లో వినిపించిన శబ్దం ఇది నార్మల్ చీరింగ్ కాదు. అది ఆక్స్ఫర్డ్ స్పెక్టేటర్స్, ఆక్స్ఫర్డ్ క్రౌడ్లోని వాళ్ళ నమ్మకంతో నిండిన వాళ్ళ సపోర్టు, వాళ్ళ ఎంకరేజ్మెంట్గా అనిపించింది. ఆ తర్వాత ఆక్స్ఫర్డ్ క్రౌడ్ ఇచ్చిన హోప్ మరియు ఎంకరేజ్మెంట్ వల్ల అతనికి ఇంకొక అడిషనల్ స్ట్రెంగ్త్ వచ్చింది. అది ఒక ఎమోషనల్ ఎనర్జీలా అతన్ని బలంగా ముందుకు నడిపించింది. ఇప్పటికి అతను లాస్ట్ బెండ్ దాటేశాడు. అంటే రేస్ ట్రాక్లో చివరి మలుపు కంప్లీట్ చేసేసాడు. ఇప్పుడు మిగిలింది కేవలం 50 yards మాత్రమే. అంటే చివరి స్ప్రింట్లోకి అతను వచ్చేసాడు. అతని బాడీ ఆల్రెడీ తన ఎనర్జీ మొత్తం ఖర్చు చేసేసింది, పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయింది. కానీ అయినా కూడా అదే స్పీడ్తో పరిగెత్తుతూనే ఉన్నాడు. బాడీ ఫిజికల్ లిమిట్ దాటి ఇంకా రేస్ కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇలా బాడీ ఇంకా పరిగెత్తడం వల్ల అది ఫిజికల్ స్ట్రెంగ్త్ వల్ల కాదు. అలా అతను పరిగెడుతున్నాడంటే దానికి కారణం కేవలం తన విల్ పవర్ వల్ల. ఇది అత్యంత కీలకమైనటువంటి క్షణం. ఎందుకంటే ఆఖర్లో చివర్లో ఉన్నటువంటి కొన్ని యార్డ్స్ పరిగెత్తడానికి అతని కాళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇలా ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడూ అవి చేయలేని పని ఇది. ఇప్పుడు మాత్రం అతని కాళ్ళు చేయగలుగుతున్నాయి. ఫినిష్ లైన్కి కేవలం 5 yards మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ ఆ టేప్ అంటే గోల్ రిబ్బన్ అతనికి చాలా దూరంగా పరారవుతున్నట్టుగా అనిపించింది. ఈ స్టేజ్లో అతని మనసులో ఒక డౌట్ వచ్చింది. నేను నిజంగా ఫినిష్ లైన్ చేరుతానా అనే ప్రశ్న, ఒక అన్సర్టెనిటీ. చివరి కొన్ని సెకండ్స్ అతనికి ఎప్పటికీ తీరని సమయంలా అనిపించాయి.
ఒక్కో సెకండ్ చాలా స్లోగా వెళ్ళినట్టు, అసలు దానికి ఎండింగ్ లేనట్టుగా అనిపించింది. ఆ సమయంలో ఫినిష్ లైన్లో ఉన్న థిన్ రిబ్బన్, అదే టేప్ అనమాట, అతనికి ఒక హేవెన్లా అంటే ఒక పీస్ఫుల్ డెస్టినేషన్ లాగా కనిపించింది. ఆ తర్వాత అతనికి ఏమనిపించిందంటే, ప్రపంచమే చేతులు చాచి తనని హత్తుకునేందుకు ఎదురు చూస్తోంది. కానీ తన స్పీడ్ తగ్గించకుండా ఫినిష్ లైన్ టేప్ చేరగలిగితే మాత్రమే అది జరుగుతుంది. అతను ఒక్క క్షణమైనా సరే తడబడితే లేదా స్పీడ్ తగ్గితే తనని హత్తుకునేందుకు ఏ చేతులు ముందుకు రావు. తన భుజం తట్టేవారు ఎవరు ఉండరు. ఎటువంటి సపోర్ట్ లేదా అంగీకారం లభించదు. అప్పుడప్పుడు ప్రపంచం కూడా ఒక చల్లటి దయలేని స్థలంలా అనిపిస్తుంది. ఎందుకంటే అతను అంత దగ్గరగా వచ్చి చివరిలో ఫెయిల్ అవుతానేమో అనే బాధ ఉంటుందన్నమాట. ఫినిష్ లైన్ టేప్ దగ్గరికి రాగానే అతను దానిపైకి ఒకసారి లైఫ్ సేవింగ్ జంప్లా చూశాడనమాట. అది ఒక లాస్ట్ డెస్పరేట్ ఎఫర్ట్, ఎలాగైనా తనను కాపాడుకోవాలనే భావనతో చేసిన అత్యంత శక్తివంతమైన పరిగెట్టడం లాంటిది. ఇక్కడ కాజం అంటే ఒక అఘాతం, అది తనను మింగేస్తుందన్న భయం అతనిలో ఉంది. అందుకే ఆ టేప్ దగ్గరకు అతను పరిగెత్తిన తీరు తన ప్రాణాలతో బయటపడాలనే తపనతో చేసినటువంటి, అలా వేసినటువంటి చివరి అడుగులా అతనికి అనిపించింది. రేస్ పూర్తయింది. అతని కంప్లీట్ ఎనర్జీ మొత్తం తరిగిపోయింది. ఆ సమయంలో అతను తట్టుకోలేక కొలాప్స్ అయ్యాడు, అంటే పడిపోయాడు. విత్ యాన్ ఆర్మ్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ మీ అంటే అతనికి కుడివైపు ఒకరు, ఎడంవైపు ఒకరు, ఇద్దరు అతన్ని పట్టుకున్నారు, నిలబెట్టారు. రేస్ పూర్తయిన తర్వాతే అతనికి నిజమైన ఫిజికల్ పెయిన్ మొదలైంది. అంతవరకు డిటర్మినేషన్ వల్ల ఆ పెయిన్ బయటపడలేదు. కానీ ఇప్పుడు గమ్యం చేరిన తర్వాత వెంటనే శరీరంలో ఉన్న బాధ మొత్తం బయటికి వచ్చేసింది. అతనికి అనిపించింది తాను ఒక ఎక్స్ప్లోడెడ్ ఫ్లాష్ లైట్ లా ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. అంటే శక్తి లేని, బలహీనమైన, పూర్తిగా డ్రైన్ అయిపోయినట్టుగా, ఒక డ్రైన్ అయిపోయిన ఆబ్జెక్ట్ లాగా, బతకాలన్న ఆశ లేకుండా, అంతగా విల్ పవర్ కూడా పూర్తిగా చచ్చిపోయిందన్నమాట దాని అర్థం. రేస్ పూర్తయ్యాక అతను ఒక జీవం లేని శరీరంలా ఉన్నాడు. అఫ్కోర్స్ బతికే ఉన్నాడు, కానీ శక్తి, స్పందన లేని స్థితిలో ఉన్నాడు. ఏది చక్కగా స్పష్టంగా గుర్తుండే స్థితిలో మాత్రం లేడు. మోస్ట్ ప్యాసివ్ ఫిజికల్ స్టేట్ అంటే మూమెంట్ లేకుండా, రియాక్షన్ లేకుండా అలా ఉండే అపస్మారక స్థితి, అలాంటి భావన అన్నమాట. మజిల్స్లోని బ్లడ్ సర్క్యులేషన్ ఒక్కసారిగా చాలా ఫోర్స్తో బయటకు వచ్చినట్టుగా అనిపించింది. అది అతన్ని కింద పడేసినంతగా ఎగ్జాషన్ ఇచ్చేసింది. అతనికి అనిపించింది తన అవయవాలన్నీ ఒకటి కట్టే వైస్ గ్రిప్లో పడ్డట్టు. ఒక్కొక్క మజిల్ బలంగా గట్టిగా బిగుసుకుపోతూ, టైట్ అవుతూ అన్బేరబుల్ టెన్షన్ని కలగజేశాయి. అంత బాధ, స్ట్రెయిన్ ఉన్నా కూడా అతను హీ డిడ్ నాట్ నీడ్ టు హియర్ ద ఫైనల్ టైం. అతనికి అంతకుముందే తెలిసిపోయింది, నేను ఈ రేస్ కంప్లీట్ చేశాను, నేనే గెలిచాననే రియలైజేషన్ ఆల్రెడీ వచ్చేసింది. అతనికి స్ట్రాంగ్గా అనిపించింది, నేను ఇంత దగ్గరగా వచ్చి ఫెయిల్యూర్ కావడం అసాధ్యం. అంత దూరం, అంత శ్రమ తర్వాత గెలుపు తప్పక సాధ్యమైందని అతనికి ఆల్మోస్ట్ కన్విక్షన్ ఉందన్నమాట. అతను కాన్ఫిడెంట్గానే ఉన్నాడు, కానీ చిన్న ఇన్సెక్యూరిటీస్ అతనిలో ఇంకా ఉన్నాయి. చివర్లో నా కాళ్ళు నా విశ్వాసాన్ని మోసం చేయలేదు కదా అనే డౌట్. కాళ్ళు వీరోచితంగా పనిచేయకుండా, మైండ్తో కమ్యూనికేట్ చేయకుండా వెనక్కి లాగేశాయేమో అన్న స్లైట్ ఫియర్ ఉంది. అతను విజయం సాధించడా లేదా అనే సమాధానం స్టాప్ వాచెస్ చెప్తాయి. అప్పుడు అనౌన్స్మెంట్ మొదలైంది.
1 mile race result time 3 minutes అని ఇంకా చెప్పబోతూ ఉన్నారు. ఆ 3 minutes అన్న మాటతోనే అందరికీ స్పష్టమైంది, అతను వరల్డ్ రికార్డ్ సాధించాడు. మిగతా మాటలు స్పెక్టేటర్స్ అరుపుల్లో కలిసిపోయిన అందరూ ఆల్రెడీ అవుట్కమ్ అర్థం చేసుకున్నారు. అది ఒక హిస్టారిక్ మూమెంట్. రేస్ అయిపోయిన వెంటనే అతను బ్రేషర్ మరియు చాటవే అంటే తన పేస్ మేకర్స్ ఇద్దరు కూడా వాళ్ళని ఆనందంతో పట్టుకున్నాడు. తర్వాత వారు ముగ్గురు కలిసి ట్రాక్ చుట్టూ ఉత్సాహంగా పరిగెత్తారు. అది బయటికి వచ్చిన స్పాంటేనియస్ జాయ్. ఇంతకీ ఇది ఒక్కడి విజయం కాదు, అతనికి స్పష్టంగా అనిపించింది. ఇది మేము ముగ్గురం కలిసి సాధించాం. అంటే విక్టరీలో టీమ్ ఎఫర్ట్, కంపానియన్షిప్ మరియు షేర్డ్ ఇమోషన్ ఉందన్న భావన దీంట్లో ఉంది. వాళ్ళు ముగ్గురు కలిసి ఒక గొప్ప ప్లేస్కి వచ్చేశారు. అది చరిత్రలో తొలిసారి దాటిన మైల్ రాయి. ఎవరూ ఇప్పటి వరకు ఆ లిమిట్ దాటి వెళ్ళలేదు. అదే వారు షేర్ చేసిన అద్వితీయమైన గొప్ప స్థానం. ఈ క్షణం ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెవరు ఇంత వేగంగా పరిగెత్తినా కూడా ఈ ఫస్ట్ టైం కావడాన్ని ఎవరు మార్చలేరు. వాళ్ళు ఈ ఘనతను ఇక్కడే చేయాలి అనుకున్నారు. ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ఘనతను ఎక్కడ చేయాలి, ఏ సమయంలో చేయాలి అనుకున్నారు, ఏ విధంగా అచీవ్ చేయాలనుకున్నారు. ఇవన్నీ వాళ్లే నిర్ణయించుకున్నారు. మరియు అదేవిధంగా అదే చోట అదే టైంలో వాళ్లే నిర్ణయించిన స్ట్రాటజీతో సంవత్సరంలో తొలి ప్రయత్నానికే వాళ్ళు టార్గెట్ సాధించగలిగారు. ఆ అద్భుతమైన ఆనందంలోకి అతను పూర్తిగా దాంట్లో లీనమయ్యాడు. దాంతో రేస్ తర్వాత అతనికి కలిగిన శరీర బాధ పూర్తిగా మర్చిపోయాడు. అతనికి ఒకటి కోరిక, ఈ అసాధారణమైన విజయం ఏది తెలుసుకున్నటువంటి క్షణాలు ఇంకాస్త ఎక్కువసేపు నిలవాలి అని. అనేక సంవత్సరాలుగా అతను తన మీద వేసుకున్న అథ్లెటిక్ యాంబిషన్ అంటే అథ్లెట్గా గెలవాలన్న ఆశయం అనే భారంతో అతను ఇప్పటి వరకు జీవిస్తున్నాడు. కానీ ఆ క్షణంలో విజయం సాధించిన వెంటనే అతనికి ఒక అద్భుతమైన విముక్తి భావన వచ్చేసింది. ఆ యాంబిషన్ అనే బరువు పూర్తిగా తీసి పారేసినటువంటి ఫీలింగ్. ఆ క్షణంలో వచ్చిన సుప్రీం హ్యాపీనెస్, దానికి సరిపోయే వాక్యాలు ఈ ప్రపంచంలో లేవన్నట్టుగా అనిపించింది. అది బయటి అనుభూతులన్నిటినీ మింగేసిన గొప్ప భావన. అప్పుడు అతనికి ఒక స్ట్రాంగ్ థాట్ వచ్చేసింది. ఇలాంటి ఇంటెన్స్ ఫోకస్, సింగిల్ మైండెడ్ డెడికేషన్ ఇంకోసారి నాలో రావడం కష్టమే అన్న భావన వచ్చేసింది. ఇక లాస్ట్ లైన్, ఆ క్షణంలో అతను కన్ఫ్యూజ్డ్గా ఉండిపోయాడు. ఇమోషన్స్ వల్ల ఓవర్వెల్మ్ అయ్యాడు. అంటే ఆనందం, అలసట, ఆశ్చర్యం అన్నీ కలిపి అతను తన అసలైన భావోద్వేగాలను కూడా గ్రహించలేని స్థితిలో ఉండిపోయాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.